ఒక అడవిలో అందమైన పూల తోట ఉంది. ఆ పూల తోటలో ఒక కోడి కూడా ఉండేది. ఆ కోడి ఎప్పుడూ ఆ తోట చుట్టూరే తిరుగుతూ అక్కడే ఉండేది. అదే తోటలో చెట్టు పైన ఒక పావురం కూడా ఉండేది. ఈ రెండూ కూడా మంచి స్నేహితులు. సాయంత్రం అయ్యేసరికి ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. అడవిలో జరిగిన విషయాలన్నీ ఆ పావురం కోడికి చక్కగా చెప్తూ ఉండేది. ఇంతలో ఒకరోజు అటుగా వెళ్తున్న ఒక నక్క ఆ కోడిని చూసింది. అరే, ఎంత పెద్ద కోడో! ఈ కోడిని గనక పట్టుకున్నానంటే ఈరోజు రాత్రికి నాకు విందు భోజనమే. ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళానంటే అది పారిపోతుంది. ఈ పొదల చాటునే ఉండి ఆ కోడి ఇటుగా వచ్చినప్పుడు పట్టుకొని సంచిలో వేసుకుని వెళ్ళిపోదాం. కొద్దిసేపటికి ఆ కోడి నక్క వైపు రానే వచ్చింది. దాన్ని చటుక్కున పట్టుకుని తన సంచిలో వేసుకుని నక్క వెళ్ళిపోయింది. ఇదంతా చెట్టుపైన ఉన్న పావురం చూస్తూనే ఉంది. తన స్నేహితుణ్ణి ఎలాగైనా రక్షించుకోవాలని ఒక ఉపాయం ఆలోచించింది. నక్క వెళ్లే దారిని గమనించిన ఆ పావురం వేగంగా ఎగురుకుంటూ వెళ్ళి నక్క వెళ్లే దారిలో నిర్జీవంగా పడి ఉంది. అటుగా వెళుతున్న ఆ నక్క ఆ పావురం నిర్జీవంగా పడి ఉండడం చూసి అక్కడ ఆగింది. అరే, ఈ పావురం ఏంటి ఇక్కడ పడి ఉంది? ఈరోజు నాకు అదృష్టం కలిసొచ్చింది. కోడి దొరికింది, పావురం దొరికింది. ఈ రాత్రికి కోడిని తిందాం, రేపు ఉదయాన్నే పావురాన్ని తింటాను అని ఆ నక్క సంతోషంతో ఆ సంచిని పక్కన పెట్టి పావురం కోసం వెళ్ళింది. నక్క వెళ్ళగానే మెల్లగా సంచిలోంచి బయటకు వచ్చి కోడి తన ఉండే పూల తోట వైపు పరుగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఇదంతా గమనించని ఆ నక్క పావురం వైపు వెళ్ళేసరికి పావురం కూడా క్షణకాలంలో ఎగిరిపోయింది. అరే, ఈ పావురం చనిపోయిందనుకున్నాను, ఇలా ఎగురుకుంటూ వెళుతుందేమిటి? పావురం పోతేనేం, నా కోడి నాకు ఉందిలే. ఈరోజు ఈ కోడితో నేను విందు చేసుకుంటాను. అరే, ఇందులో కోడేది? ఇది కూడా పారిపోయింది. కష్టపడి పట్టుకున్నాను. ఆ పావురం కోసం వెళ్ళకపోయి ఉంటే ఈరోజు నాకు ఆకలి తీరేది అని నక్క నిరాశతో వెళ్ళిపోయింది. ఇక పావురం కూడా సురక్షితంగా కోడి దగ్గరకు వచ్చేసింది. తన ప్రాణాలు కాపాడిన పావురానికి ఆ కోడి కృతజ్ఞతలు చెప్పింది. మళ్ళీ ఆ రెండు ఎప్పట్లాగే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాయి. ఇక రెండవ కథలోకి వెళ్లే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడి నుండి వచ్చిందో ఒక ఏనుగు ఒక చిన్న అడవిలోకి వచ్చింది. అది స్నేహితుల కోసం వెతుకుతూ ఉంది. ఇంతలో దానికి ఒక కోతి కనిపించింది. దాని దగ్గరకు వెళ్ళి ఇలా అంది. హలో మిస్టర్ మంకీ, నువ్వు నాతో స్నేహం చేస్తావా? మనిద్దరం కలిసి ఆడుకుందాం అని అడిగింది ఆ ఏనుగు. దానికి కోతి ఇలా సమాధానం ఇచ్చింది. నువ్వు చాలా పెద్ద జంతువువి, నేనేమో ఒక చిన్న జంతువుని. నేను చెట్టు కొమ్మలపైనే ఆడుకుంటాను, కానీ నువ్వు చెట్లు ఎక్కలేవు కదా. నీకు నాకు స్నేహం ఎలా కుదురుతుంది? కాబట్టి నేను నీతో స్నేహం చేయను. ఇక ఆ ఏనుగు అక్కడ నుండి వెళ్ళిపోయింది. అలా వెళుతున్న ఆ ఏనుగుకు ఒక కుందేలు కనిపించింది. దాని దగ్గరకు వెళ్ళి ఇలా అంది. కుందేలు, నువ్వు నాతో స్నేహం చేస్తావా? మనిద్దరం కలిసి ఆడుకుందాం. ఎలా కుదురుతుంది? నేనేమో నా బొరియలో ఆడుకుంటాను, నువ్వేమో పెద్ద జంతువువి. నాతో పాటు నా బొరియలోకి వచ్చి ఆడుకోలేవు, కనుక నేను నీతో స్నేహం చేయలేను. కుందేలు సమాధానం విన్న ఆ ఏనుగు అక్కడ నుండి వెళ్ళిపోయింది. అలా వెళుతున్న ఆ ఏనుగుకు ఒక కప్ప కనిపించింది. కప్ప దగ్గరకు వెళ్ళి ఆ ఏనుగు ఇలా అడిగింది. కప్ప, నువ్వు నాతో స్నేహం చేస్తావా? మనిద్దరం కలిసి ఆడుకుందాం. దానికి కప్ప ఆశ్చర్యంగా ఏనుగు వైపు చూస్తూ, నేను నీటిలో ఉంటాను, నువ్వు నేలపైన ఉంటావు. పైగా నువ్వు చాలా పెద్ద జంతువువి, నేను చిన్న ప్రాణిని. మన స్నేహం ఎలా కుదురుతుంది? కప్ప చెప్పిన సమాధానం విన్న ఏనుగు చాలా బాధపడింది. ఇక అక్కడ నుండి వెళ్ళిపోయింది. అలా వెళుతున్న ఏనుగుకు ఒక నక్క కనిపించింది. నక్కని కూడా తనతో స్నేహం చేయమని అడిగింది. దానికి నక్క ఇలా సమాధానం ఇచ్చింది. నన్ను క్షమించండి, నేను మీతో స్నేహం చేసేంత పెద్దదాన్ని కాదు.
అని సమాధానమిచ్చి ఆ నక్క అక్కడ నుండి మెల్లగా వెళ్ళిపోయింది. నక్క సమాధానం విన్న ఏనుగు ఏడుస్తూ ఇలా అంటుంది, నాతో ఎవ్వరూ స్నేహం చేయనంటున్నారు. స్నేహం చేయాలంటే మంచి మనసు ఉండాలనుకున్నాను, కానీ పెద్ద చిన్న తేడా ఉంటుందని అనుకోలేదు. నేను పెద్ద జంతువునే, కానీ నాకు వీళ్ళందరితో కలిసి ఆడుకోవాలని ఉంది అని ఆ ఏనుగు బాధపడుతూ ఉంది. ఇంతలో అడవి పంది కంగారుగా పరిగెడుతూ వస్తుంది. అది చూసిన ఆ ఏనుగు ఆ అడవి పందిని ఆపి ఇలా అడిగింది, మిత్రమా, ఎందుకు నువ్వు అంత కంగారుగా పరిగెడుతున్నావు? నీకేదైనా సమస్య చెప్పు. సమస్య నాకు మాత్రమే కాదు, ఈ అడవిలోని ప్రాణులందరికీ. పెద్ద పులి ఒకటి మన అడవిలోకి వచ్చింది. అది కనిపించిన ప్రతి జంతువుని చంపి తినేస్తుంది. త్వరగా పారిపోయి మా ప్రాణాలను మేము కాపాడుకుంటున్నాము అని సమాధానమిచ్చి ఆ అడవి పంది అక్కడ నుండి పరుగున వెళ్ళిపోయింది. అది విన్న ఆ ఏనుగు ఆ అడవిలోని ప్రాణులందరినీ రక్షించాలని నిశ్చయించుకుంది. ఇంతలో ఆ పెద్ద పులి రానే వచ్చింది. అది ఏనుగు ఉన్న వైపుకే వెళ్ళింది. ఆ పెద్ద పులితో ఏనుగు ఇలా అంది, ఆగు, ఈ అడవిలో ఉన్న ప్రాణులన్నీ చిన్న చిన్న జంతువులు. నువ్వు వాటిని ఎందుకు చంపుతున్నావు? వాటిని చంపడం మాని త్వరగా నువ్వు ఈ అడవిని వదిలి వెళ్ళిపో. దానికి పులి ఇలా సమాధానం ఇచ్చింది, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటాను. ఈ అడవిలోని ప్రాణులందరినీ తినేస్తాను. వీటి మాంసం అంటే నాకు చాలా ఇష్టం. ఆ సమాధానం విన్న ఏనుగుకు చాలా కోపం వచ్చింది. అప్పుడు ఆ ఏనుగు ఇలా అంది, ఇక నువ్వెప్పుడైనా ఈ అడవిలోకి వచ్చినా, ఈ అడవిలోని ప్రాణుల జోలికి వచ్చినా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను అంటూ తన భారీ తొండంతో దాన్ని ఒక్క దెబ్బ కొట్టింది. అంతే, ఇక ఆ పులి అక్కడ నుండి పరుగున వెళ్ళిపోయింది. ఇక ఆ అడవిలోని జంతువులన్నీ ఏనుగు దగ్గరకు వచ్చాయి. వాటిని క్షమించమని అడిగాయి. స్నేహానికి పెద్ద చిన్న తేడా లేదని, ఇక నుంచి మనందరం స్నేహితులమని అవి ఏనుగుతో అన్నాయి. ఈరోజు రాత్రి అస్సలు నిద్ర రావటం లేదేంటి? కాసేపు అలా తిరిగి వద్దాం, అప్పుడైనా నిద్ర వస్తుందేమో చూద్దాం. నిద్ర పట్టని ఆ నక్క అలా నడుచుకుంటూ చెరువు దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఒంటరిగా ఉన్న ఒక కొంగను చూసింది. కొంగ బావా, రాత్రిపూట ఈ చెరువులో నువ్వు ఒక్కడివి ఏం చేస్తున్నావు? అయ్యో నక్క బావా, నేను జపం చేస్తున్నాను. జపం అంటే ఒంటరిగా ఎవరూ లేని సమయంలోనే చేయాలి. రాత్రిపూట అయితే ఎవరు ఉండరు కదా అని ఇప్పుడు చేస్తున్నాను. ఇంతకీ ఇంత రాత్రి సమయంలో నువ్వెందుకు వచ్చావు నక్క బావా? నాకు నిద్ర పట్టక కాసేపు అలా తిరుగుదామని ఇలా వచ్చాను. అలా రెండూ కూడా బావా బావా అంటూ మాటలు కలుపుకున్నాయి. రెండిటి మధ్య స్నేహం కూడా కుదిరింది. కొంగ బావా, రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. తరువాతి రోజు ఉదయాన్నే కొంగ నక్క ఇంటికి భోజనానికి వచ్చింది. కొంగ బావా, నీకోసమే చూస్తున్నాను. నీకోసం వేడివేడిగా పాయసం వండాను. త్వరగా రా, తిందువుగాని. నక్క బావా, పాయసం వాసన గుమగుమలాడిపోతుంది. ఇప్పుడే సిద్ధం చేస్తాను కొంగ బావా, నీ ముక్కుతో చక్కగా తిందువుగాన్లే అంటూ నక్క పాయసాన్ని పళ్ళెంలో పోసి తెచ్చి కొంగను తినమంది. పొడవైన ముక్కు ఉన్న కొంగ పళ్ళెంలో పాయసం తినడానికి చాలా ఇబ్బంది పడింది. కానీ నక్క మాత్రం లొట్టలేసుకుంటూ చక్కగా పళ్ళెం ఖాళీ చేసింది. అయ్యో కొంగ బావా, నువ్వు కొంచెం కూడా తినలేదా? అప్పుడు కొంగకు నక్క బుద్ధి అర్థమైంది. నక్కకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంది. నక్క బావా, రేపు ఉదయాన్నే నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. నీకోసం తాజా చేపలు తెచ్చి చేపల కూర వండుతాను అని చెప్పి కొంగ తన ఇంటికి వెళ్ళిపోయింది. చేపల కూర అనేసరికి నక్కకు నోరూరింది. తరువాతి రోజు ఉదయాన్నే కొంగ ఇంటికి వెళ్ళింది నక్క. రా నక్క బావా, రా, నీకోసమే చూస్తున్నా. వేడివేడిగా చేపల పులుసు ఉంది, ఇద్దరం కలిసి తిందాం పదా అంటూ కొంగ చేపల కూరను పొడవైన సన్నని మూతి ఉన్న కుండలో పెట్టింది. ఇదిగో నక్క బావా, చేపల కూర ఈ కుండలో ఉంది, తిను అని చెప్పి కొంగ తన సన్నని పొడవైన ముక్కుతో ఆ కుండలో ఉన్న చేప ముక్కలన్నీ తీసుకుని చక్కగా తిన్నది. నక్క మాత్రం ఎంత ప్రయత్నించినా ఆ కుండ మూతి సన్నగా ఉన్నందువల్ల ఆ కూర తినలేకపోయింది. నక్కకి కూడా అర్థమైంది కొంగ కావాలనే చేసిందని. ఇక చేసేదేమీ లేక మెల్లగా అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఆ నక్క ఒకరోజు ఏదో ఆలోచిస్తూ వెళుతూ ఉంది. ఆ ఆలోచనలో ప్రక్కనే ఉన్న బావిని గమనించలేదు.
ఇంకేముంది, పాపం ఆ నక్క బావిలో పడిపోయింది. ముందుగా కంగారు పడిన ఆ నక్క తరువాత కాసేపటికి అర్థం చేసుకుంది. ఆ బావి లోతు ఎంతో లేదని, నీళ్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయని. ఆ జిత్తులమారి నక్క బావిలోనే ఉండి ఒక ఉపాయం ఆలోచించింది. నేను ఏదో ఒక శబ్దం చేస్తూ ఉంటా, అప్పుడు ఇటుగా వెళ్లేవారెవరైనా ఆ శబ్దం విని నా దగ్గరకు వస్తారు అంటూ అరవడం మొదలుపెట్టింది ఆ జిత్తులమారి నక్క. అటుగా వెళుతున్న ఒక మేక ఆ అరుపులు విని బావి వైపు వెళ్ళింది. నక్క బావా, ఈ బావిలోకి ఎందుకు దిగావు? నీళ్లు త్రాగడానికి దిగావా? రుచిగా ఉన్నాయా నీళ్లు అని అడిగింది మేక. ఈ తింగరి మేక నా ఉపాయానికి సరిగ్గా సరిపోతుంది. మేక బావా, రుచిగా ఉన్నాయా అంటావేంటి? ఈ భూమి మీద ఇంతకన్నా తీయని నీరు ఎక్కడా ఉండదు. పైగా ఈ బావిలో ఇద్దరు పట్టేంత స్థలమే ఉంది. నీరు కూడా తక్కువగానే ఉంది. ఏదైనా పెద్ద జంతువు రాకముందే త్వరగా వచ్చేయ్. నక్క మాటలు విన్న ఆ మేక ఏమాత్రం ఆలోచించకుండా నీళ్లు త్రాగడానికి బావిలోకి దూకింది. మేక బావిలో దూకిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ గుంటనక్క మేక వీపుపైకి ఎక్కి బావిలో నుంచి బయటకి దూకింది. గుంటనక్క బయటకు దూకిన వెంటనే విషయం మొత్తం మేకకు అర్థమైంది. ఆగు నక్క బావా, నేను కూడా బయటకు వస్తాను, నాకు కొంచెం సహాయం చెయ్యి అని మేక అడిగినా ఏమాత్రం వినిపించనట్లే నక్క తన దారిన తను వెళ్ళిపోయింది. అందుకే అంటారు పెద్దవాళ్ళు, ఏదైనా చేసే ముందు తేడా వస్తే బయటపడే మార్గం గురించి, దిగే ముందు లోతు గురించి ఆలోచించండి అని. ఒక అడవిలో పిచ్చుక, కాకి, నక్క ఇంకా నెమలి ఉండేవి. మరి పిచ్చుకదేమో మట్టి ఇల్లు, ఇక కాకిదేమో గడ్డి ఇల్లు, నక్కది చెక్కతో కట్టిన ఇల్లు, ఇక నెమలేమో రాతి గుహలో ఉండేది. ఒకరోజు సాయంత్రం అడవిలో పెద్ద గాలివాన వచ్చింది. ఆ వర్షానికి పిచ్చుక మట్టి ఇల్లు మొత్తం తడిచిపోయి కొంతసేపటికి పిచ్చుక ఇల్లు మొత్తం పడిపోయింది. పాపం ఆ పిచ్చుక తడుస్తూ ఎక్కడికి వెళ్లాలో తెలియక పక్కనే ఉన్న కాకి దగ్గరకు వెళ్ళి ఇలా అంది. కాకి బావా, ఒక్కసారి బయటికి రావా? కాకి బావా, అడవిలో కురిసిన వర్షానికి నా ఇల్లు మొత్తం పడిపోయింది. ఈ రోజు రాత్రికి నేను మీ ఇంట్లో ఉంటాను. దానికి కాకి ఇలా సమాధానం ఇచ్చింది. పిచ్చుక బావా, వర్షానికి గడ్డి మొత్తం తడిచిపోయింది. నా ఇంట్లోనే నించోవడానికి కూడా చోటు లేదు. నీకెలా ఇవ్వను అని అన్నది కాకి. ఇక చేసేదేమీ లేక పిచ్చుక నక్క దగ్గరకు వెళ్ళింది. నక్కను పిలిచి నక్కను కూడా ఇలా అడిగింది. నక్క బావా, వర్షానికి నా ఇల్లు మొత్తం పోయింది. కాకిని అడిగితే చోటు లేదంది. దయచేసి ఈ రాత్రికి నువ్వైనా కొంచెం చోటు ఉంటే ఇస్తావా? పిచ్చుక, గాలికి నా ఇంటి చెక్కలన్నీ ఎగిరిపోయాయి. వర్షం నీళ్లన్నీ నా ఇంట్లోకి వచ్చేశాయి. నాకే నించోవడానికి చోటు లేదు. ఇక నీకేమివ్వను? నక్క సమాధానం విన్న పిచ్చుక నెమలి దగ్గరకు వెళ్ళింది. నెమలి దగ్గరకు వెళ్ళి ఇలా అడిగింది. నెమలి, నా ఇల్లు మొత్తం పడిపోయింది. కాకిని నక్కని ఈ రాత్రికి చోటు ఇమ్మని అడిగాను. ఇద్దరూ లేదన్నారు. దయచేసి నువ్వు ఈ రాత్రికి నాకు కొంచెం చోటు ఇస్తావా? పిచ్చుక, నా ఇంట్లో ముందుగా నేను పడుకుంటాను, తరువాత నా పిల్లలు, ఆ తరువాత నా గుడ్లు ఉంటాయి. వాటి పక్కన ఏమైనా చోటు ఉంటే పడుకో. పిచ్చుక లోపలికి వెళ్ళి చూసింది. లోపల చాలా వెచ్చగా ఉంది. చోటు కూడా ఉంది. చక్కగా హాయిగా పడుకుంది. కొంతసేపటికి కాకి ఇల్లు కూడా పడిపోవడం మొదలుపెట్టింది. కాకి ఇల్లు కూడా మొత్తం పడిపోయింది. ఇక ఆ వర్షానికి తడుస్తూ ఆ కాకి నక్క దగ్గరకు వెళ్ళి ఇలా అడిగింది. నక్క బావా, ఈ రోజు రాత్రికి కొంచెం ఉండడానికి నీ ఇంట్లో చోటు ఇస్తావా? నా ఇల్లు మొత్తం కూలిపోయింది. అయ్యో కాకి, కాసేపట్లో నా ఇల్లు కూడా కూలిపోయేలా ఉంది. నేను ఉండడానికే చోటు లేదు. ఇక నీకేమివ్వను? ఇక ఆ కాకి అక్కడ నుండి నెమలి దగ్గరకు వెళ్ళింది. నెమలి, గాలివానకి నా ఇల్లు మొత్తం పడిపోయింది. నక్కని అడిగితే చోటు లేదంది. ఈ రోజు రాత్రికి నీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇస్తావా? కాకి, ముందు నేను, నా పిల్లలు, తరువాత నా గుడ్లు పడుకుంటాం. వాటి ప్రక్కన పిచ్చుక పడుకుంది. పిచ్చుక పక్కన ఏమైనా చోటు ఉంటే వెళ్ళి పడుకో అని నెమలి కాకికి కూడా ఆశ్రయం ఇచ్చింది. నెమలి గుహలో కాకి కూడా చక్కగా పడుకుంది.
కొంతసేపటికి నక్క ఇల్లు కూడా మొత్తం పాడైపోయి పడిపోయింది. నక్కకు కూడా ఉండడానికి చోటు లేదు. నక్క కూడా నెమలి దగ్గరికే వచ్చి అడిగింది. నెమలి, గాలివానకి నా ఇల్లు మొత్తం పోయింది. ఈ రోజుకి నీ ఇంట్లో ఆశ్రయం ఇస్తావా? నక్క, ముందు నేను నా పిల్లలు నా గుడ్లు పడుకుంటాం. తరువాత పిచ్చుక కాకి పడుకున్నారు. వాళ్ళ పక్కన ఏమైనా చోటు ఉంటే వెళ్ళి పడుకో. నెమలి మాటలు విన్న నక్క గుహ లోపలికి వెళ్ళి చూసింది. అక్కడ కొద్ది చోటు ఉంది. వెళ్ళి పడుకుంది. కొద్దిసేపటికి అన్నీ నిద్రలో జారుకున్నాయి. అర్ధరాత్రి సమయంలో కాకికి మెలకువ వచ్చింది. బయట వర్షం తగ్గిందో లేదో చూద్దామని బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళేసరికి నక్క అటువైపు తిరిగి ఏదో తింటూ ఉంది. నక్క బావా, ఈ అర్ధరాత్రి సమయంలో బయట ఏం చేస్తున్నావు? ఏదో తింటున్నట్టున్నావు. మా తాత బఠానీలు ఇచ్చాడు, తింటున్నాను. బఠానీలా? బఠానీలంటే నాకు చాలా ఇష్టం. నాకు కొన్ని పెట్టవు? మా తాత ఎవ్వరికీ పెట్టొద్దన్నాడు, నన్నే తినమన్నాడు. కాకి లోపలికి వచ్చి పడుకుంది. కొంత సమయానికి పిచ్చుకకు కూడా మెలకువ వచ్చింది. మంచినీళ్లు తాగుదామని ఆ పిచ్చుక బయటకు వచ్చింది. నక్క బావా, ఈ సమయంలో నువ్వు ఇక్కడున్నావేమిటి? అటువైపు తిరిగి మరీ తింటున్నావు. ఏం తింటున్నావో? మా తాత బఠానీలు ఇచ్చాడు, తింటున్నాను. ఆకలిగా ఉంది. నాకు కూడా కొద్దిగా పెట్టవు? అయ్యో, లేవు, అయిపోయాయి. ప్రక్కన చేతిలో ఏదో పెట్టుకుని అయిపోయాయని అబద్ధం చెప్తావా? అంటూ ఆ పిచ్చుక లోపలికి వెళ్ళి పడుకుంది. తరువాత కొద్దిసేపటికి నక్క కూడా వచ్చి పడుకుంది. తెల్లవారింది. అందరూ నిద్రలేచారు. కానీ అక్కడ నెమలి గుడ్లు లేవు. నెమలికి చాలా కోపం వచ్చింది. నెమలి ఇలా అంది. వర్షంతో ఇళ్ళన్నీ కూలిపోయి పడుకోవడానికి చోటు లేదని నేను దయతలిచి మీకు పడుకోవడానికి చోటు ఇచ్చాను. అటువంటి నా గుడ్లనే మీరు తినేస్తారా? నా గుడ్లను మీ ముగ్గురిలోనే ఎవరో తిన్నారు. ఎవరో మర్యాదగా చెప్పండి. నెమలి, రాత్రి నాకు మెలకువ వచ్చి బయటికి వచ్చి చూశాను. అప్పుడు ఈ నక్క ఏదో తింటుంది. ఏమిటి అని అడిగితే బఠానీలు అని చెప్పింది. అవునవును, నేను వెళ్ళినప్పుడు కూడా బఠానీలనే చెప్పింది. పైగా వాళ్ళ తాత ఇచ్చాడని చెప్పింది. ఈ గుడ్లను ఆ నక్కే తిని ఉంటుంది. ఆ గుడ్లను మీరిద్దరూ తిని నా మీద పెడుతున్నారా? నెమలి, వీళ్ళిద్దరూ బయట తిరగడం నేను చూశాను. వీళ్ళే ఆ గుడ్లను తిన్నారు. అమాయకుడైన నా మీద నిందలు వేస్తున్నారు. మీలో దొంగ ఎవరో నేను ఇప్పుడే తేల్చేస్తాను. మీరందరూ నాతో రండి. అంటూ నెమలి కాకి, పిచ్చుక, కొంగలను తన గుహ పక్కనే ఉన్న కొలను దగ్గరకు తీసుకువెళ్ళింది. ఇప్పుడు మీరు ముగ్గురు ఈ చెరువుని ఒకరి తర్వాత ఒకరు ఈదుకుంటూ ఆ ఒడ్డుకి వెళ్ళాలి. తరువాత నేను చెప్తాను మీలో ఆ దొంగ ఎవరో. అంటూ ఆ నెమలి ముగ్గురిని ఒక్కొక్కరిగా ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్ళమంది. ముందుగా పిచ్చుక ఈదడం మొదలుపెట్టింది. పిచ్చుక చాలా సులువుగా అవతలి ఒడ్డుకు వెళ్ళి కూర్చుంది. తరువాత ఆ కొలనులోకి కాకి దిగింది. కాకి కూడా చాలా సులభంగా ఆ ఒడ్డుకు వెళ్ళింది. ఇక తరువాత నక్క వంతు వచ్చింది. రాత్రంతా గుడ్లను తిని శరీరం బరువెక్కిన ఆ నక్క కొంత దూరం వెళ్ళేసరికి ఆయాసంతో ఆ చెరువులో మునిగి చనిపోయింది. ఆ గుడ్లను తిన్న నక్కకు తగిన శాస్తే జరిగిందని పిచ్చుక, కాకి అనుకున్నాయి.